నమస్తే. ఇది ఒక సామాన్య పౌరుడి ఆవేదన. రాష్ట్రంలో గాలి వీచినప్పుడల్లా ప్రభుత్వ పథకాల పేర్లు మాత్రం మారిపోతూ ఉన్నాయి. కానీ ఒక సామాన్యుడి తలరాత మారుతుందా అనే విషయాలు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి వరకు టిఎస్ అన్నాం, ఈరోజు టీజీ అంటున్నాం. నిన్నటి వరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ అన్నాం, ఇప్పుడు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అంటున్నాం. పేర్లు మారగానే వ్యవస్థ మారిపోతుందా? వేలాది పోలీస్ వాహనాల మీద స్టిక్కర్లు మార్చాలి, అధికారుల గుండెల మీద ఉండే బ్యాడ్జీలు మార్చాలి, ప్రతి పోలీస్ స్టేషన్ బయట బోర్డులు మార్చాలి, పథకాల పేర్లు మార్చాలి, రంగులు మార్చాలి. వీటన్నిటికీ అయ్యే కోట్లాది రూపాయల ఖర్చు ఎవరిది? ఏ నాయకుడైనా తన జేబులో నుంచి ఇస్తున్నారా? అక్షరాలు మార్చడానికి, రంగులు వేయడానికి వాడుతున్నది మనం చెమటోడ్చి కట్టిన పన్నుల డబ్బు. ఆ కోట్లాది రూపాయలు అక్షరాల మార్పు కోసం కాకుండా శిథిల వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ బడుల బాగు కోసం వాడితే ఎంత బాగుండేది? కనీసం హాస్పిటల్స్ లో మందుల కోసం ఖర్చు చేస్తే ఎన్ని ప్రాణాలు నిలబడేవి? ఏ ప్రభుత్వం వస్తే ఆ పార్టీకి నచ్చిన పేర్లు పెట్టుకోవడం, మళ్ళీ ప్రభుత్వం మారగానే వాటన్నిటిని తుడి చేయడం. ఈ రాజకీయ చదరంగంలో బలైపోతుంది అక్షరాల ప్రజాధనం. బోర్డు మీద పేరు మారితే ఆకలి తీరుతుందా? లోగో మారితే నిరుద్యోగం పోతుందా? అధికార పీఠం మీద కూర్చున్న వారికి ఇది కేవలం ఒక నిర్ణయం కావచ్చు, కానీ ఆ నిర్ణయం వెనుక సామాన్యుడి రక్తం ఉంది. పేరు మార్చినంత మాత్రాన చరిత్ర సృష్టించలేరు. ప్రజల బతుకుల్లో వెలుగు నింపేటప్పుడు ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఉంటుంది. గుర్తుంచుకోండి, అధికారం శాశ్వతం కాదు. మీరు వృధా చేసే ప్రతి రూపాయి వెనక ఒక పేదోడి కష్టం ఉంది. మార్పు అనేది బోర్డుల మీద కాదు, మన వ్యవస్థల్లో మార్పు రావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.